హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే రెసిపీ బెల్లంతో పరమాన్నం. ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ ప్లేస్లో నేను ఇంట్లో రైస్ తీసుకున్నాను. రేషన్ బియ్యం ఉంటే చూడండి, దొడ్డు బియ్యం చాలా బాగుంటుంది పరమాన్నం చేసుకుంటే. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఒక 2 లేదా 3 సార్లు కడుక్కున్నాక ఒక కప్పు రైస్కు 3 కప్పుల వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి రైస్ చాలా బాగవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బాదం పప్పును కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి. చివర్లో కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. త్వరగా మనకు కిస్మిస్ ఫ్రై అవుతుంది, చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను బెల్లాన్ని తీసుకున్నాను నెయ్యితో. 1 కప్పు రైస్కు 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోద్దండి. చూడండి, రైస్ కూడా అయింది మనకి. ఇప్పుడు బెల్లాన్ని మనం మంచిగా మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెయ్యిలో వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేయండి, సూపర్గా ఉంటుంది. తర్వాత రైస్ వండుకున్న బౌల్లోకి బెల్లంని తీసుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివర్లో నెయ్యి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. బెల్లము నాది కొంచెం లైట్గా ఉంది, తిక్కు బెల్లం అయితే బాగుంటుంది. ఇంకా మనకు పరమాన్నం రెడీ. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి, పరమాన్నము కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. మన గుడిలో దొరికితే చూడండి ప్రసాదం సేమ్ అలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.